తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ నిలదీశారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు జగన్ నిరసించారు. దీనిపై ఏం సమాధానం చెప్తారంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. తిరిగి సాల్మన్ పైనే తప్పుడు కేసు పెట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి కొంతమంది పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ నిలదీశారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు జగన్ నిరసించారు. దీనిపై ఏం సమాధానం చెప్తారంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. తిరిగి సాల్మన్ పైనే తప్పుడు కేసు పెట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి కొంతమంది పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వెళ్లవద్దనడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ప్రత్యర్థి వర్గం దాడిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ తీవ్రంగా గాయపడ్డాడు.